యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము ఎంత అద్భుత ధనము మన యాత్ర జీవితంలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరము ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉండడం గొప్ప ఆధిక్యత. ఈ పరిశుద్ధ గ్రంథముతో కలిసి ప్రయాణము చేయడం అనేది ఇంకా గొప్ప ఆధిక్యత. చాలా మందికి పరిశుద్ధ గ్రంథం ఉండదు. ఒకవేళ ఉన్నా అన్ని స్థలాలకి వారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళరు. చాలా స్థలాలకి దైవ సేవకులే ఈ దినాలలో చూస్తున్నాను నేను. పరిశుద్ధ గ్రంథము తేరండి. మొన్న ఒక అమ్మగారు చనిపోయారంటే వెళ్ళాను. చాలా మంది వచ్చారు అక్కడికి. చాలా మంది చేతుల్లో పరిశుద్ధ గ్రంథం లేదు. విశ్వాసులు ఉంటేనే పరిశుద్ధ గ్రంథం మన వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా ఉంటాయి. కానీ విశ్వాసులకి లేదు, సేవకులకి లేదు. నిర్లక్ష్యమే కాదు, వారికి ఆ రహస్యం తెలియదు. ఇది అద్భుతమైన ధనం. ఏంటండి ఇది? అద్భుతమైన ధనం. ఈ గ్రంథము కలిగి ఉండడం గొప్ప భాగ్యం. ఈ గ్రంథముతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఉందే, అది ఇంకా గొప్ప భాగ్యం. అది ఎరగక చాలా మంది గ్రంథమును కూడా తీసుకొని వెళ్ళరు. మీరు మీ జీవితంలో గ్రంథాన్ని తీసుకుని వెళ్లి చూడండి ఎటువంటి ఆధిక్యత ఉంటుంది. ఒకసారి ఈ గ్రంథముతో ఉన్న బైబిల్ బ్యాగ్ కట్టుకుని సికింద్రాబాద్ లో ఒక ఆయన బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి ఎబ్రోను కాడ దింపమ్మా, ఎబ్రోనా నేను దింపుతాను. పాస్టర్ లాగా ఉన్నావు ఏంటి? ఇలా చూసి పాస్టర్ లాగా ఉన్నావు. ఎందుకు? బైబిల్ గ్రంథము కలిగి ఉన్నాడు, ఆ బ్యాగ్ కలిగి. హెబ్రోన్ దగ్గరే దింపి, అదిగో అక్కడ ఆ గేట్ కనబడుతుంది, అదే హెబ్రోన్. ఆ ఊర్లో ఎవరైనా మనకి అడ్రస్ చెప్తారా? బస్సు కండక్టరే అడ్రస్ చెప్పి దింపేస్తారు. బైబిల్ గ్రంథం కలిగి ఉంటే మీకు తెలియదు. కానీ నా జీవితంలో చూస్తూ వచ్చిన ఎన్నో ఆధిక్యత. కానీ ఆరాధన కొరకు దయచేసి మనము ఈ పరిశుద్ధ గ్రంథములోని 113వ సంకీర్తనము 9 వచనాలు మార్చి చదువుకుందాం. 113వ సంకీర్తనము 9 వచనాలు మార్చి చదువుకుందాం. పాత నిబంధనలో 513 పేజీ నెంబరు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. 5వ వచనం నా వెనక చెప్పండి. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ప్రభు సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నీ పిల్లలముగా చేరి
సియోని గీతముల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో 113వ కీర్తన చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. నేను ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధించడానికి ముందుగా మీరు నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. నిలబడుతున్న నీ దాసుని ప్రభువా శిలువ చాటును మరుగుపరిచి శిలువ రక్తంతో శుద్ధి చేసి నీ దాసుని ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి మీరే నీ దాసుని బోరు ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ బలహీనముగా ఉండి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న మహిమను రేపు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మీరే కృప చూపించమని సంపూర్ణమైన ఆరోగ్యం అతడి పెట్టమని మమ్మల్ని తగ్గించుకుంటూ నీ కలవరించిన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటూ వందనములు స్తోత్రములు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి ఆరాధించి సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియులారా, ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 113వ కీర్తనలోని 9 వచనాలు చదువుకుంటూ వచ్చినారు. చూడండి, 2వ వచనములో ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము. ఏదో ఒక కాలానికి మాత్రమే ఆరాధించబడేవాడు కాదు ఈయన. ఒక కాలం అనగా మార్చి నెల ఏప్రిల్ నెలలో ఈయన ఆరాధించుకోవాలి, ఆ తర్వాత ఇంకా 10 నెలలు అక్కర్లా. లేకపోతే అక్టోబర్లో ఆరాధించుకోవాలి, బట్టలు రంగులు మార్చుకోవాలి, ఆ తర్వాత అవసరం లేదు. లేకపోతే డిసెంబరు జనవరిలో బట్టలు రంగులు మార్చుకోవాలి, ఆరాధించాలి, ఆ తర్వాత అవసరం లేదు. అలా కాదు. ఎప్పటి నుండి ఇది మొదలుకొని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన దినం మొదలుకొని ఎల్ల కాలము ఆయన నామాన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఏ రోజు నుండి ఏ రోజు దాకా? ఎందుకంటే ఒకరికి సోమవారం ఆరాధిస్తారు, ఒకళ్ళు బుధవారం వెళతారు, ఒకళ్ళు గురువారం వెళతారు, ఒకళ్ళు శుక్రవారం వెళతారు, ఒకళ్ళు శనివారం వెళతారు కదండి. మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా ఇంట్లో ఎప్పుడు శనివారం మా నాన్నగారు చేసేవారు. అలాంటిది ఈయనకైతే ఎలాగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే ప్రతి దినము కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయనను మనము స్తుతిస్తూ ఉండాలి. ఈ ఉదయకాలం ఎంతమంది ఆయనను స్తుతించుకొని వచ్చినారు? ఈ ఉదయకాలం నేను ఆయనను హృదయమారా స్తుతించుకున్నా, నా హృదయము తృప్తిగా ఆయనను ఆరాధించుకున్నా. ఎంతమంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏదైనా తింటే కడుపు నిండుగా తింటాం. మరి ఆయనను స్తుతించేటప్పుడు కూడా మన హృదయం తృప్తి పడేలాగా ఆయనను స్తుతిస్తున్నామా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవాది దేవుడు మహోన్నతుడు. అందుకే యెషయా గ్రంథములో 54వ అధ్యాయములో రాయబడుతుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయములో 15వ వచనంలో రాయబడుతుంది. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. చాలండి. ఆయన అన్ని జనులందరి ఎదుట కూడా ఎలాంటి వాడంట? మహా ఉన్నతమైన వాడు. ప్రియులారా, చాలా మంది మనం ఇళ్లలో చూస్తూ ఉంటాము, ఆ ముస్లింస్ పటము, హిందూ దేవుని పటము, యేసుప్రభుల వారి పటం. యేసుప్రభుల వారి పటం కాదు, కానీ బొమ్మ కాదు, ఫోటోవు కాదు, కానీ 3 పెడతారు. మనం ఎప్పుడైనా పత్రిక ఇవ్వడానికి వెళితే వాళ్ళు అంటారే, మేము యేసుప్రభుని కూడా మేము ఏమి కించపరచమండి, ఆయన కూడా మేము పూజిస్తాం, రండిలా రండి అని ఇంట్లోకి తీసుకెళ్లి చూపిస్తారు. ఇదిగో చూడండి, ఆయనను కూడా మేము మా గదిలో పెట్టుకున్నాం, మా పూజా మందిరంలో పెట్టుకున్నాం. మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సులో కూడా ఉంటాయి కదండి, 3 ఫోటోలు పెడతా ఉంటారు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా 3 పెడతా ఉంటారు. ప్రియులారా, అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, అన్య జనులందరి ఎదుట ఆయన మహోన్నతుడు, ఆయన అందరితో సమానుడు కాదు. అందుకే 5వ వచనములో అంటాడు, ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడు. ఆయన అందరితో సమానుడు కాదు.
ఆయనతో సముడైన వాడు ఎవడూ లేడు. ఆయనను పోలిన వాడు లేడు. ఆయనతో సముడైన వాడు లేడు. ఆయనకు సాటి వచ్చేవాడు ఎవడు లేడు. ఈ సత్యము ఎరగనంత వరకు యేసు ప్రభుల వారా ఆ వడ్లవాడు కొడుకే కదా, ఆ యెరూషలేములో పుట్టిన నజరేతు వాడే కదా, ఆ కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చి మూగు వాళ్లకు నోరిచ్చాడు ఆయనేనా అనే రీతిగా ఉంటారు. కానీ ఆయనే సృష్టికర్త, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే నీకు నాకు ఆధారమైన వాడనే సత్యాన్ని ఎరగరు చాలా మంది. అందరితో పాటు ఆయనను సమానంగా చూస్తారు. మనలో కూడా కొందరు మనమైతే ప్రభుల వారిని ఎరిగాం. మన పిల్లలు గాని, మన తల్లు గాని, మన తండ్రి గాని, లేకపోతే మన అత్తగారు గాని కొందరు ఇంకా ఎరగలేదు. వాళ్ళు ఏమంటారు అంటే, మేము కూడా మా అమ్మాయి వెళుతుంది మందిరానికి, మేము కూడా యేసు ప్రభుకి నమస్కారం చేస్తాం. ఒక ఆయన మొన్న ఆయనేమో సేవ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి మాత్రము కొంచెం రోగంతో ఉంది. నేను చెప్పాను కదా ఇలా చేతులన్నీ స్ట్రక్ అయిపోయినాయి అని. ఆ చెల్లాయి వాళ్ళ అత్తగారు ఉంది. ఆమె ఉదయం లేవగానే బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఆ తర్వాత స్నానం చేసి పువ్వులు కొబ్బరికాయ ఎట్టుకొని పట్టుకుని గుడికెళ్ళాలి. అంటే ఆమె ఈయన కావాలా, ఈయనేమో దేనికి కావాలా, పాపాలు క్షమించడానికి పరలోకం చేర్చడానికి ఈయన కావాలా, సమాజం అంతటిలోనూ తమ కులము కొరకో, తముండే సమాజము కొరకో, తమ కుటుంబం వారి కొరకో ఈ దేవత. ప్రియులారా దయతో గమనించండి, ఇక్కడ ఈయన అంటున్నాడు కదా, ఉన్నతమందు ఆసీనుడై ఉన్నా. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే ఈయన ఇందాక చదివింది అక్క, అక్కడ ఆఫ్ చేశాను. 57వ అధ్యాయంలో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో చాలా ఎక్కడ నివసించేవాడంట, మహా ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించేవాడు. అంతేగాని ఒక చెట్టేసి చెట్టు కింద ఒక రాయి పెట్టేసి ఇక్కడే నువ్వు ఉండంటే అలా ఉండేవాడు కాదు. ఈ మందిరం కట్టేసి మందిరంలో నువ్వు ఉండంటే ఈ మందిరంలో ఉండేవాడు కాదు. ఇలాంటి 1,00,000 మందిరాలు, కోటి మందిరాలైనా సరిపోలేనటువంటి మందిరాన్ని మన సొలొమోను మహారాజు గారు కట్టించినప్పుడు ఆ సొలొమోను మహారాజు గారు ప్రార్థన చేస్తూ అంటాడు, నేను కట్టించిన ఈ మందిరము నీకు ఏ పాటిది, నీవు ఈ మందిరంలో ఉండవు అని అంటాడు ఆయన. మందిరం ఆయనకి సరిపోదు. అందుకే అక్కడ అంటున్నాడు 57:14లో మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఆ నివసించే ఆయన ఇక్కడ 113వ కీర్తన 5లో అంటున్నాడు, ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన. ఇప్పుడు ఆ ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు ఎవరయ్యా అంటే మన దేవుడు. నువ్వు చెప్పగలవా మన దేవుడు నా దేవుడు అని? ఉన్నతమైన స్థలములలో నివసించేవాడే నా దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించేవాడే మా దేవుడు అని నువ్వు చెప్పగలిగితే ఆయనను పోలిన వాడు ఎవ్వడూ లేడని ఎంచగలుగుతావు. అదే మాట ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు. వీళ్ళారా ఇర్మియా చెబుతాడు ఒక మాట చూడండి, 10వ అధ్యాయం 6లో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6లో. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు, నువ్వు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము. ఇలా ఇర్మియా అంటున్నాడయ్యా, నిన్ను పోలిన వాడు ఎవడును కూడా లేడయ్యా, నీలాంటి వాడు ఎవడూ లేడు, నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు, శౌర్యము చూపుటలో నువ్వే గనుడయ్యున్నావు అని అంటున్నాడు. అయితే దేవాది దేవుడే స్వయంగా చెప్పే మాట యెషయా గ్రంథములో 46వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనం. చాలా పూర్వం జరిగిన వాటిని
చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను. ఆయన స్వయంగా చెబుతున్న మాట అండి ఇది. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు దేవతలున్నారు, కానీ దేవుడు మాత్రము ఒకే ఒక్కడై ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయనను పోలిన వాడు ఎవ్వరు కూడా లేరు. ఆయన లాంటి వాడు ఎవ్వరునూ లేరు. ఆయనకు సాటి అయిన వాడు ఎవ్వరునూ లేరు. 3 విషయాలు చూసి ఆయనను ఆరాధించుకుందాం. ఆయన అనేక విషయాల్లో ఆయనను పోలిన వారు లేరు. అయితే 3 విషయాలలో ఆయనను పోలిన వారు ఎవ్వరూ లేరనే విషయాన్ని మనము చూసి ఆయనను ఆరాధించుకుందాం. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. ప్రియులారా, ఆయన మానవులను ప్రేమించినట్లుగా ప్రేమించేవాడు భూమి మీద ఎవ్వరూ లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, ఆయనలాగా ప్రేమించేవాడు దేవుడు అనే వారిలో గాని దేవతలు అనే వారిలో గాని ఎవరూ లేరు. ఆయనే నిజముగా ప్రేమించేవాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో మనము దేవుని ప్రేమించితిమని కాదు, చాలండి, తానే మనలను ప్రేమించి. ఎలా ప్రేమించినాడు? ఇర్మియా గ్రంథం 31:3లో చెబుతాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను. అలాగూ ప్రేమించేవారు ఎవరైనా నీ జీవితంలో ఎరిగి ఉన్నావా? నా జీవితంలో మా తండ్రి గారు నాకు ఒక భక్తిని అలవరిచినారు. నా 12, 13 10 సంవత్సరాల వయసు నుండి కూడా మా తండ్రి నాకు అది అలవర్చినారు. అక్కడ నేను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దీపారాధన చెయ్యాలా, పటికి బెల్లం నైవేద్యంగా పెట్టాలా. కానీ అవేమి మాట్లాడేవి కాదు, అవేమి చేసేవి కాదు. 13వ ఏడాది ఒక జీవపు లేఖనం యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పోలేడనే ఒక జీవపు మాట ఒక దైవజనుడు మాకు ఇచ్చినాడు. ఆ మాట ద్వారా కొన్నేళ్లకి, సుమారు ఒక 5-6 సంవత్సరాలకి మా తల్లి గారు, ఇంకో 10 సంవత్సరాలకి మా నాయన గారు, అలాగున దేవుని యొక్క కృపను బట్టి నన్ను కూడా ఆ సత్యములోనికి, ఆయన ప్రేమను ఎరిగేవాడిగా చేసినాడు. ఆయన ప్రేమించినట్లుగా మా తాత చేసిన, మా తండ్రి చేసిన, నేను చేసిన భక్తిలోని దేవతలు మమ్మలను ప్రేమించలేదు. ఈయన మమ్మలను ప్రేమించినట్లు, ఈయన మమ్మలను ప్రేమించి తన కుమారుడిని మా కొరకు పంపినట్లు మరి ఎవ్వరూ కూడా మమ్మలను ప్రేమించలేదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమించేవారుంటే చెప్పండి. నా ప్రియులారా, ప్రేమించటములో ఈయనను పోలినవాడు ఎవడునూ లేడు. అందుచేతనే ఉదయకాల సమయంలో పాపినైన నన్ను ప్రేమించుటలో నిన్ను పోలినవాడు ఎవడూ లేడయ్యా, అందుకే సాగిలిపడి నీకు వందనాలంట ఆయన్ను ఆరాధించుకుందాం. రెండవదిగా చూస్తే ప్రియులారా, ఆయన వంటి వాడు క్షమించడములో ఎవ్వరూ లేరండి. క్షమించడములో ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. చూడండి, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని. ప్రియులారా, ఈయన క్షమించడానికి అధికారము కలిగి వచ్చాడు. క్షమించడానికి అధికారం కలిగి వస్తే ఏమని క్షమిస్తాడు? నీ పాపాలు క్షమిస్తా,
నీ రుణాలు క్షమిస్తా, నీ అప్పులు క్షమిస్తా, నీ రోగాన్ని క్షమిస్తా, పోనీ అంతవరకు అనుకోవచ్చు. కానీ ఈయన నన్ను క్షమిస్తూ క్షమిస్తూ ఎంత దాకా వెళ్ళినాడు అంటే, ఆయన గాయాలలో నా చేతిని పెట్టి, ఈ గాయాలు నా వల్ల అయినయా, ఈ గాయం ఏం చేశానా, నా వల్ల నీకు ఈ గాయమైందా అని ఆయన గాయాలు నేను రేపుతుంటే, ఆయన గాయాలపై ఆనుకొనకుండా ఆయన గాయాలను ఇంకా నా ఊహల వల్ల, నా చూపు వల్ల, నా మాట వల్ల, నా తలంపుల వలన ఆయన గాయాలను అధికం చేసినప్పుడల్లా, తండ్రి వీడేం చేస్తున్నాడో, వీడు ఎడుగుడు, వీడు వెరగడు, వీడిని క్షమించు అంటూ నన్ను క్షమించినాడే. ఎవరన్నా అలా క్షమిస్తారా? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 100 సార్లా, 700 సార్లు అంటే ఆయన అంటాడు కదా, 700 మార్లు మట్టుకన్నాడు. ఇంకా ఆయన జీవితమంతా, నా జీవితమంతా ఆయన నన్ను క్షమిస్తూనే వచ్చినాడు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, నేను 99 సంతానములో 9వ వాడను. అంచేత అన్నయ్యలు నన్ను క్షమించే విధానం నేను ఎరుగుదును. వదినమ్మలు, 3 వదినమ్మల మధ్య నేను ఉన్నాను. అంచేత వదినమ్మలు క్షమించడం అంటే, ఎప్పుడన్నా వాళ్ళు ఏదైనా చెబితే చెయ్యకపోతే, ఏం పిల్లడా ఇలా చేసేవేటి అని అంటే, మర్చిపోయిన సర్లే ఎప్పుడు అంతే, అది కూడా క్షమాపణే కదండి. అలాంటి క్షమాపణ ఎరుగుదును, అమ్మ క్షమాపణ ఎరుగుదును, నాన్న క్షమాపణ ఎరుగుదును. కానీ శృతి మించిన తరువాత వాళ్ళు ఏమన్నారు, నిన్ను క్షమించడం కూడా తప్పేరా? కానీ నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే గనక, ఉన్నత స్థలమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడో? క్షమించడములో ఆయన వంటి వాడు ఎవడనూ లేడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి ప్రేమించడములో నిన్ను పోలిన వాడు ఎవ్వరూ లేరయ్యా. అందుకు నీకు వందనాలు. అమ్మ కంటే, నాయని కంటే, స్నేహితుడి కంటే, భార్య కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించిన వాడు నీవే, నీకు స్తోత్రములు. రెండవది, నన్ను క్షమించడములో నా తల్లి కంటే, నా అన్నదమ్ముల కంటే, అందరికంటే నీవే. నా జీవితం అంతటిలో కూడా క్షమించిన వాడు నీవే, నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. అందుకు నీకు స్తోత్రములయ్యా అంటే ఆయన ఆరాధించుకున్నాను. మూడవదిగా చూస్తే చూడండి, మూడవదిగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు అనగా ఆయన బోధించినట్లుగా, ఆయన మనకు వివరించినట్లుగా, ఆయన మనకు ఈ పరిశుద్ధ గ్రంథములోని సంగతులను తెలియజెప్పినట్లుగా ఎవ్వరూ మనకు చెప్పరండి. నిజముగా ఆయన మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు వాక్యం చెబుతుంటే, పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేశారంటే, కొందరు భటులను తీసుకొచ్చి రాను వారిని వెళ్లి ఆ మాట్లాడుతున్న ఆయన తీసుకురండి, ఆయనకి సంఖ్యలేసి తీసుకురండి అని పంపించినారు. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. జన సమూహము ఆయనను గూర్చి ఈలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపారు. బంట్రోతులు పంపి వెళ్ళి తీసుకుని రండి ఆయన అని అంటున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్లి వాళ్ళు ఖాళీ చేతితో తిరిగి వచ్చారు. చదువుతాం ఆ మాట కూడా. 45వ వచనం. 45. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను ఆయన ఏమన్నా నా జోలికి వచ్చారంటే ఆయన ఏమైనా భయపెట్టినాడా? అధికారము గలవాడే ఆయన, దేవుడై ఉన్నవాడు, సృష్టికర్త అయినవాడు. కానీ ఆయన ఏమీ అలా చేయలా.
ఆయన మాట్లాడుతుంటే ఆయనను పట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఆయన మాటలు విని ఖాళీ చేతితో ఎందుకు తీసుకురాలేదు ఆయన అంటే ఆయన మాట్లాడినట్లు ఎవ్వరును ఎప్పుడును కూడా ఆ మాటల్లో ఏముంది? ప్రేమ ఉంది. చూడండి 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు నా బ్రతుకులో నిజంగా చెప్పగలను. ఆ మాట నేనే మార్గం అనే మాట చూసి అసహించుకునేవాడు. ఈయనంటి మార్గం, ఈయన మార్గం అంట, ఈయన సత్యం అంట, ఈయన జీవం అంట. మేము వెళ్తున్నది మార్గం కాదా? మేము వెళ్తున్నది జీవం లేదా అని ఇంటిలోకి కూడా తేవడానికి ఇష్టం లేక బయట కూర్చోనండి. బయట ఎంత దౌర్భాగ్యుడో చూడండి. అయితే ఆ మాట ప్రతిరోజు లోపలికి వెళ్తున్నప్పుడు మాట్లాడేది, వచ్చి ఆ గోడ దగ్గర జోళ్ళు వేసుకుంటుంటే దాని ఎందు చూస్తుంది మాట్లాడుతుంది. ప్రతిరోజు ఒకవేళ ఇంట్లో తీసుకెళ్లి ఎక్కడన్నా గోడ కడితే మాట్లాడకపోలేమో గాని ఆ బయట పెడితే ఆ జీవపు మాట. కొద్ది కాలానికి ఆ మాటల్లో ఉన్న దయ, ఆ మాటల్లో ఉన్న ప్రేమ మా ఇంటి వారందరినీ ఆయన ప్రేమకు బద్దులుగా చేసింది. మేము నిజముగా ఈ దినాన్ని చెప్పగలము, ఆయనలాగా బోధించేవాడు నా జీవితంలో ఎవరిని చూడలా. నీకెవరైనా ఉన్నారేమో మంచి బోధకులు, కానీ ఆయనే మంచి బోధకుడు అయి ఉన్నారు. ఆయన బోధించినట్లు బోధించేవారు ఎవ్వరూ లేరు. రండి 113వ కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏమిటి? ప్రేమించడం. ప్రేమించడములో, నిన్ను ప్రేమించడములో, నీ పట్ల శాశ్వతమైన ప్రేమ చూపించడములో, నీవు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే విషయంలో ఆయన లాంటి వాడు ఎవరైనా ఉన్నాడా? అయ్యా, నేను నిన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమించావే, అలాంటి ప్రేమ నా పట్ల చూపేవారు ఎవ్వరూ లేరు. అందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకున్నాం. రెండవది క్షమించడంలో ఆయన అధికారము గలవాడు. అధికారము గలవాడని ఏమైనా ఆయన మనపైన అధికారం చేసినాడా? లేదే. ఆయన గాయాలు రేపుతుంటే నా పాపము, నా దోషము, నేను పుట్టడానికి ముందే ఆయన చనిపోయినాడు. నేను పుట్టి చేసిన పాపాలు ఆయన గాయాలు రేపుతున్నాయి. ఆయన ముళ్ళుని ఇంకా తలలోనికి గుచ్చుతున్నాయి. ఆయన కాళ్ళలో సీలు ఇంకా లోనికి వెళుతుంది. ఆయన పక్కలో బల్లెము పోటీ ఇంకా వెడల్పు చేస్తుంది ఆయన గాయాన్ని. కేవలము నా జన్మ పాపం, నా కర్మ పాపం. అప్పుడు అంటున్నాడు కదా ఆయన, అయ్యా తండ్రి, ఇప్పుడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు, క్షమించు క్షమించు క్షమించని. నేను రక్షించబడే వరకు కూడా ఆ ప్రియ ప్రభుల వారు నన్ను క్షమిస్తూనే వచ్చినాడు. అలాంటి వాడు ఎవ్వరూ లేరండి. మూడవదిగా చూస్తే ఆయన బోధించినట్లు నాకు ఈ వాక్యాన్ని బోధించిన వాడు ఎవ్వరూ లేరు. ఈ 3 మాటలు కూడా ఉదయకాల సమయంలో ఆయనే నాకు బోధించిన. క్యాలెండర్ లో మాట చూసుకున్నా, ప్రభా నిన్ను పోలిన వాడు ఎవ్వరూ లేరయ్యా అని. ఎక్కడికి వెళ్ళినానంటే నిర్గమకాండం 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళా. అక్కడ ఏమనుంది? మీరు మొన్న వారం విన్నాం కదా, మనము ఆ కృతజ్ఞతా కూడికలకి వెళ్ళాం. 3 కూడికలకి వెళ్ళాం. 3 కూడికలు ఎక్కడెక్కడ జరిగినాయి? ఎర్ర సముద్రం ఒడ్డున జరిగిన కూడికి ఒకటి వెళ్ళాం. ఇంకోటి కానానులోనమ్మా యెహోషువ గారు చేసిన ఆ కానానులో కృతజ్ఞతా కూడికి ఒకటి వెళ్ళాం. మూడోది పరలోకంలో 24 పెద్దలు జరుపుకునే కృతజ్ఞతా కూడికి వెళ్ళాం. అందుచేత పోలిన వాడు అనగానే నాకు గుర్తుకొచ్చిన లేఖనం నిర్గమకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడవు అని చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఇదే చెబుతావా? నీ వంటి వాడెవడు, నీ వంటి వాడెవడు, నీ వంటి వాడెవడు. అయితే ఎందులో నా వంటి వాడు లేడు, ఎందులో నా వంటి వాడు లేడు. ప్రార్థన చేసుకుంటే ప్రభుల వారు నాకు ఇచ్చింది. ప్రభు ప్రేమించడంలో నిజమేనయ్యా, నీలాంటి వాడిని ఎవ్వరూ ప్రేమించలేదు. నాలాంటి పాపిని ఎవడు ప్రేమిస్తాడు?
ఎవరు ప్రేమించు, నువ్వే ప్రేమించినావు. నన్ను ఎవరు క్షమిస్తాడయ్యా? నువ్వే క్షమించినావు. అయ్యా నాకు ఎవరు బోధిస్తారయ్యా? పోరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, పోరా అని అంటారు. అలాంటిది నాకు అర్థమయ్యే వరకు కూడా నువ్వే బోధించినావు. నీలాంటి బోధకుడు లేడు, నీలాంటి క్షమించేవాడు లేడు, నీలాంటి ప్రేమించేవాడు లేడు. అందుచేత సాగిలపడి నీకే వందనాలంటూ ఆయన ఆరాధించుకోవడానికి ప్రభులు వారు ఇచ్చిన ఈ మాటను బట్టి సాగిలపడి ఆయనను స్తుతించుకుందాం. అలాగే చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. దయచేసి లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఇంటికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. వారింటి సమృద్ధి నుండి మీ ఇంటికి తీసుకొచ్చిన భాగములు, ప్రతిష్టార్పణలు, ఆయన మరి దశమ భాగములు, కృతజ్ఞతార్పణలన్నిటిని బట్టి వారిని ఆశీర్వదిస్తూ రండి. మీ కృపలో వారి యొక్క ప్రతి ఒక్కర అవసరత తీరుస్తూ రమ్మని మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభు పరదేశాన్న గారు కూడా రాగలిగినారు. ఆయనను కూడా దయతో జ్ఞాపకం చేసుకొని ఆయన భార్య విషయంలో, కుమారుడు విషయంలో ఒక కార్యం జరిగించి కృప చూపించమని, ఆదివారం జరిగే సండే క్లాస్ ర్యాలీ కొరకు మా బిడ్డలందరినీ సిద్ధపరచమని మీ దయకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలి